డ్రైవ్లో ఫోన్ మాట్లాడకూడదు అనుకున్నాం, మాట్లాడినాము. లేకపోతే లిఫ్ట్ చేయాలని అనుకున్నాము, చేయలేకపోయినాం. కొన్నిసార్లు చేయకుండానే నేను చాలా పని మీద ఉన్నాను, చేయలేకపోయామని చెప్తూ ఉంటాం. ఇలాంటి కవరేజ్ ఏరియాలు మామూలు 5G కవరేజ్ మనం చేస్తుంటాం కదా. మరి ఇవన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏంటి? ఇవన్నీ అలాగే ఉంటే ఎలాగా? ఇవన్నీ కనికరించబడకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అందుకే క్షమాపణ కోరి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి వస్తున్నాం. ఇలాగ రావచ్చు అంట కదా, ఎట్లయినా జీవించవచ్చు అంటే అటు కాదు. పరిస్థితిని బట్టి తప్పుగా మానవరీత్యా చేసిన పొరపాట్లకు ఎబ్రీ 4:16 ప్రకారం, ఇప్పుడు ఎవరైనా మీరు సినిమాలు చూస్తున్నారని పిలుచుకుపోయినా డబ్బులు ఇచ్చినా కూడా చూడలేరు. అంటే అందరి గురించి కాదు, కొంతమందిని గురించి చెప్తుంది. సీరియల్ చూడండి అని చెప్పిన, తిట్టండి అని చెప్పిన, అందరిని గురించి కాదు. ఇవన్నీ కొంతమంది విశ్వాసుల గురించి మాత్రమే. వాళ్ళని తిట్టరేపోండి బ్రదర్ అంటే తిట్టరాలేరు. వాళ్ళని తిట్టించుకొని మౌనంగా వచ్చారు అంటే, మీరు తిట్టలేకపోయారా, నోరు లేదా మీకు అని వేరే వాళ్ళు అన్నాక కూడా మౌనంగా ఉంటారంటే అదేమనుకున్నారు మీరు? బలహీనత కాదు, ప్రభువు ఇచ్చిన బలం. మనం పరీక్షలు ఫెయిల్ అయితే, డిఎస్సి రాకపోతే, ఉద్యోగం రాకపోతే, ఇబ్బందులు వస్తే మందిరము అన్నీ మానేస్తాం. బైబిల్ చరిత్రలో నిత్యము దేవుని స్తుతించట్లో దావీదుకు ఆయనే సాటి. ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో దైవస్తుతి స్మరణ ఆయన నోటి నుండి ఏది తీసివేయలేకపోయింది. 34వ కీర్తన అలాంటి సందర్భాల్లో ఒకటి మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ఇలాంటి వాతావరణంలో కూర్చొని ఆరాధించుట తేలికే. కానీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండి కాళ్ళకు చెప్పులు లేకుండా మిన్నల్లి వలె, కౌజు పెట్టి వలె తరం పడుతూ ఉన్నప్పుడు ప్రభువును ఆరాధించడం దావీదు లాంటి వాడికే వీలవుతుందంటే తప్పు కాదేమో. దానికి 34వ కీర్తన ఒక నిలువెత్తటి సారాంశం. దావీదు నిర్హేతుకముగా సౌలు ద్వారా తరంబడుతున్న పరిస్థితులు, ఏం చేయాలో దిక్కుదోచక దేశం విడిచి పారిపోయాడు. పక్కనున్న దేశం ఫిలిస్తీన్ల దేశం, ఆ దేశంలో చేరాడు. కొంతకాలం అయిన తర్వాత దావీదు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దావీదుని చూసి ముగ్ధుడైపోయి, దేవదూతలు అంటాడు మన దగ్గరికి వచ్చేది ఏంటి అని పెట్టుకున్నాడు. కాలచక్రం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. పరిస్థితులు అనుకూలతలు ప్రతికూలతలు అయితే, ప్రతికూలతలు అనుకూలతలు అవుతాయి. దావీదు అంటే పడనోళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఫిలిస్తీన్ల రాజు ఆకీష్, అబీమెలెకు రెండు ఒకటి బిరుదు ఒకటి పేరు వచ్చి దావీదు రాజుతో చెప్పారు. ఏం చెప్పారంటే, మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు కదా, ఉన్నాడు, దేవదూతలు అంటాడు, ఎట్లా పాటలు పాడతాడు తెలుసా, ఎట్లా వాయిద్యం వాయిస్తాడు తెలుసా అస్సలు. సరే, ఇప్పుడు మీకు తెలిసినవన్నీ మాకు చెప్పినారు కదా, మాకు తెలిసినవి కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాం వినండి అన్నారు. సరే చెప్పు అంటే వాళ్ళు చెప్పడం ఆరంభించినారు. ఈ దావీదే మన దేశస్థుడు, ఫిలిస్తీ దేశస్థుడైన గొలియాతుని ఏలాలో చంపాడు. అప్పుడు ఇశ్రాయేలీల స్త్రీలు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని పాటలు పాడుతూ వచ్చినారు. ఆ దావీదు ఈయనే. రాదు గుండెల్లో రాయబడినట్టు అయిపోయి, మరి ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, నెక్స్ట్ మీరే టార్గెట్, అందుకే మీ దగ్గరికి వచ్చినాడు అన్నారు. ఇలాగ చెప్పిన తర్వాత ఎవరికైనా భయము, ప్రాణం అంటే భయమే కదా. అప్పుడు దావీదు తోలివేయబడిన తర్వాత బయటకు వచ్చి ఏం చేయాలో దిక్కదోచకుండా ఉన్నప్పుడు దావీదును రాజు పిలిపించినాడు. పిలిపించి దావీదుతో మాట్లాడాలని అనుకున్నాడు. దావీదుకు అర్థమైంది, ఎందుకంటే దైవాత్మ కలిగిన వాడు కదా. రాజు పిలుస్తాడంటేనే భయం అవుతుంది. ఉద్యోగస్తులకు చూడండి, కలెక్టర్ పిలుస్తాడంటే ఆల్మోస్ట్ చెమటలు పట్టిపోతాయి. ఒక ఉద్యోగస్తుడు కలెక్టర్ పిలుస్తాడంటేనే అంత భయం వేస్తే అడుగుతాము, కలెక్టర్ పిలుస్తాడని ఎవరు పిలిచినారో అటెండర్న వాళ్ళని, ఏమంట, ఎందుకంట, అజెండా ఏంటి అంతా తెలుసుకున్న తర్వాత మనకు ప్రాణం కుదటై రెడీ అయ్యి సిద్ధపడి వెళ్తాం. ఒక కలెక్టర్ పిలిస్తేనే అంత భయం ఉంటే, రాజు అంటే అటో ఇటో తెలిసేస్తాడు, బతకడమా సావడమా.
అని అంటే ఏమో తెలియదు అన్నారు. అప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అన్నారు కదా, అది దావీదు నుండి వచ్చిన ఐడియా, ఇప్పుడు వచ్చిన ఐడియా కాదు. అందుకే ఒక వెర్రివాని వలె ప్రవర్తించడానికి మీకు అర్థం కావటానికి చెప్తా. ఒకవాడు ఫుల్ చొక్కా వేసుకుని ఉంటే ఒకటి సగం మడుచుకున్నాడు, ట్రౌజర్స్ వేసుకుని ఉంటే వాళ్ళు ట్రౌజర్స్ చొక్కాలు వేసుకోరు, అర్థం కావటానికి చెప్తున్నా. ఒకటి మోకాల దాకా మడుచుకున్నాడు, బొగ్గ లాంటిది తీసుకున్నాడు, గోడల మీద రాస్తా ఉమ్మి నోట్లో నుండి కార్చుకుంటూ ఒకటి అడిగితే ఒకటి జవాబు చెప్తూ వెళ్ళాడు రాజు దగ్గరికి. రాజు అడిగాడు, నీ పేరు ఏంటంటే వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఆయన పేరు ఏంటంటే వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ ఊరి పేరు ఏంటంటే ఆయన చేసే పని. ఇలాగ ప్రశ్నలకి జవాబులు కుదరక ఇలాగ చెప్తూ నోట్లో నుండి నొరుగు గార్చుకుంటూ గోడల మీద ఏదో రాస్తూ ఉంటే రాజు అన్నాడు, ఈ పిచ్చివారిని నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చినారు, పంపించేయండి. బతకజీవుడా అని ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని రాజు అంతఃపురంలో నుండి దావీదు బయలుదేరి వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సొంత దేశంలో మామగారు చంపటానికి పూనుకున్నాడు, పరదేశంలో రాజు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా స్తుతిస్తారా? మనం పరీక్షలు ఫెయిల్ అయితే, డిఎస్సి రాకపోతే, ఉద్యోగం రాకపోతే, ఇబ్బందులు వస్తే మందిరము అన్నీ మానేస్తాం. అసలు మనం దావీదు పేరు ఎత్తడానికి కూడా యోగ్యత లేదనుకుంటా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఫిలిస్తీ దేశంలో ఉండలేక, ఇజ్రాయెల్ దేశంలో ఉండలేక, రెండు దేశాలకు మధ్యలో ఒక బార్డర్ ఉంటే, ఆ బార్డర్లో అంటే సరిహద్దు ఉంటే, ఆ సరిహద్దులో కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోనికి వెళ్ళాడు. అది ఆదివారం కాదు, పౌరసత్వం లేదు, అభిషేకించబడినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దిక్కు లేదు, ఇల్లు లేదు, అనాది ఏకాకై ఆ గుహలో ఉన్నప్పుడు 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతి. రాజు తోసివేసినా స్తుతిస్తావా, చంపటానికి వచ్చినా స్తుతిస్తావా, ఇల్లు లేకపోయినా స్తుతిస్తావా, ఆదివారం మందిరికి పోకపోయినా స్తుతిస్తావా, ఏకాకిగా ఉన్నా స్తుతిస్తావా, చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా ఇలాంటి వారికి ఆయన ఇచ్చే మాటలు నిత్యము. నా గొంతులో ఊపిరి ఉండేదాకా, రక్తం ప్రవహించేదాకా, డిఎన్ఏ పనిచేసేదాకా, క్రోమోజోములన్నీ పనిచేసేదాకా నా నోట్లో నుండి ఏదైనా బయటకు వస్తుందంటే అది యెహోవా నామస్మరణ. అప్పుడు 34వ కీర్తన రాయడము దావీదు ఆరంభించినాడు. ఇది బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్డ్రాప్ దగ్గర 34వ కీర్తన పెట్టుకొని మనం చదువుకుంటే మన ఒళ్ళు జలధరిస్తాయి, కళ్ళు చెమ్మగిల్లెత్తాయి, వెంట్రుకలు నిక్కుపడుచుకుంటాయి, శరీరం అంతా ఒక్కసారిగా తన్మయానికి లోబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు దేవుణ్ణి ఆరాధించడం సవాల్. అప్పుడు అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తా. ఏముంది అతిశయించడానికి? దేశం నిరాకరించింది, రాజులు తృణీకరించినారు, పక్కన ఉన్న వాళ్ళు మిత్రులు శత్రువులు అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, మామ విరోధమైపోయాడు, చుట్టుపక్కల అందరూ నీకు విరోధులైపోతే ఎలాగ యెహోవాను బట్టి అతిశయిస్తావో? ఆయన అతిశయించడానికి హేతువులు అనేకములు. మొదటిది 89వ కీర్తన మొదటి వచనం. 89వ కీర్తన మొదటి వచనం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. కృపాతిశయము. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా, ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే ఇంగ్లీష్ పండితులు ఉంటే నేను చెప్పే ఈ రిథం మీకు ఆ బైబిల్లో ఆ వర్షన్లో కనపడదు, తెలుగులో ఈ వర్షన్ కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే కృపాతిశయము. కృపలోనే నేను అతిశయిస్తా. మామూలుగా మనమైతే ఇవన్నీ భిన్నంగా ఉంటుంది. కులాన్ని బట్టి అతిశయించేవాళ్ళు, డబ్బును బట్టి, అందాన్ని బట్టి, పొజిషన్ను బట్టి, ఆస్తిని బట్టి, చదువును బట్టి, మాట తీరును బట్టి, ఉన్న తలాంతులను బట్టి, రకరకాల దాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. మనందరికంటే దావీదుకి అతిశయించడానికి భౌతికమైన కారణాలు 1,00,000 ఉన్నాయి. మనకుండే అసలు కారణాలే కాదు దావీదుతో పోల్చుకుంటే. అలాంటి వాడు దాని మీద అతిశయించకుండా ఆయన అందము, ఆయన పరాక్రమం, ఆయన బలము, ఆయన శౌర్యము, ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన పాట, ఆయన చతురత, ఆయన నైపుణ్యత, ఆయన యుద్ధశూరత్వము, ఇవన్నీ ఎన్నో అతిశయించడానికి హేతువులు ఉన్నాయి. అవన్నిటి మీద తన మనసు ఉంచకుండా నేను అతిశయించడానికి హేతువులు ఏంటంటే దేవుని కృప, కృపాతిశయం. ఈ 89వ కీర్తన దావీదు రాయలేదు, కానీ నేను ఇప్పుడు
అవసరాన్ని బట్టి తీసిన. అంతకుముందు దావీదు కీర్తనలో మనం చూస్తాం కృపాతిశయము. ఈ కృపలో అతిశయించడానికి హేతు ఏంటి అంటే, ఆయన తరంబడుతున్న, రాజైన, అభిషేకించబడిన, గొర్రెలు కాస్తున్న, గొలియాత్ దగ్గరికి వెళ్ళిన, ఏలాలో దగ్గరికి వెళ్ళిన, సౌలు దగ్గర ఉన్న, మీకాల దగ్గర ఉన్న, ఎవరి దగ్గర ఉన్నా ఆయన అందరూ విడిచిపోయారు. కానీ తండ్రి ఇచ్చాడు, తల్లి ఇచ్చింది, భార్య ఇచ్చింది, కొడుకు, స్నేహితులు వదిలేరు, గొర్రెలు వదిలాయి, భూమి వదిలింది, నేల వదిలింది, ఒక్కడ వదలలేదు. ఆయన పేరే దేవుడు. ఆయనే కృపగలవాడు. అందుకే ఆ కృపను బట్టి నేను అతిశయిస్తాను. అతిశయించడానికి హేతు మన జీవితాల్లో భౌతికమైనది ఏది కారణం కాదు. విచిత్రం ఏంటంటే, మనం భూ సంబంధులము కనుక అన్ని భౌతికమైన అతిశయాల మీద ఆధారపడతాం. అతిశయించడానికి మొదటి హేతువు కృప. అందుకే కొత్త నిబంధనలో పౌలు అంటాడు కదా, నా కృప నీకు చాలని ప్రభు అన్న తర్వాత ఆ కృప మీద ఆధారపడే, కృప ద్వారా కొనసాగించబడే, కృప ద్వారానే ముందుకు సాగిపోవటానికి ధీరోదాత్తమైన విశ్వాస యాత్రను కొనసాగించిన క్రైస్తవ వీరుల్లో అగ్రగణ్యుడు అంటే తప్పు కాదేమో ఆయన పేరు పౌలు. ఈ కృప కొత్త నిబంధనలు ఉన్న మనకు రక్షణ తీసుకొని వచ్చింది. బైబిల్లో రాయబడింది కదా, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మనకు ప్రత్యక్షమైనాడు. ఆ కృప ద్వారా రక్షణ పొందిన, కృప ద్వారానే జీవిస్తున్నా, కృప ద్వారానే మన యాత్ర కొనసాగించిన ఆయన. నేనేమై ఉన్నానో కులం కాదు, చదువు కాదు, డబ్బు కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, నా భక్తి అసలు అంతకంటే కాదు, దేవుని కృపే. ఆ కృప ఇది నా లేకపోతే నేను ఇక్కడ ఉండను. నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఇక్కడ కనిపించరు అనుకుంటా. ఆ కృపాతిశయాన్ని శిలువలో ప్రభువారు శత్రులము, పాపలము, ద్రోహులము, బలహీనలము, చెడుపు చేయి ప్రజలమైన మన పక్షాన చూపించి రక్తము కార్చి చనిపోయి సమాజబడి తిరిగి లేపబడి మనల్ని పాపము నుండి పట్టి తెచ్చి కడిగి పరిశుద్ధపరిచి కృపకు నిలువెత్తటి సాక్ష్యంగా మనల్ని చేస్తూ వచ్చినాడు. ఆ కృపాతిశయాన్ని జ్ఞాపం చేసుకుంటూ యేసునాథుని పాదముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించాలని ప్రభువు మన యొద్ద నుండి కోరుతున్నాడు. దావీదు లాంటి వాడే కృపాతిశయాన్ని గురించి అతిశయించగలిగితే మన సంగతి ఏంటి? రెండోది చూస్తామా, కీర్తనలు 25:6 యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము, నీ కృపాతిశయములను. ఇది దావీదు కీర్తన కనుక దావీదు రెండు ఒకే దగ్గర రాస్తున్నాడు, కృపాతిశయము, కరుణాతిశయము. ఇప్పటిదాకా 29వ కీర్తన చూసిన వాళ్ళు అది దావీదు కీర్తన కాదు కదా అని అనుమానం ఉండొచ్చు. ఇక్కడ దావీదు రాస్తున్న మాట కృపాతిశయము, రెండవది కరుణాతిశయము. ఏమి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడు, ఏమి జ్ఞాపకం చేసుకోవద్దని కోరుతున్నాడు ఈ కీర్తనలో ప్రస్తావించబడి. ఏ జ్ఞాపకం చేసుకోవాలంట? కరుణాతిశయమును, కృపాతిశయమును జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోకూడదంట? కింద రాశాడు చూడండి, 7వ వచనం, నా బాల్య పాపములను, నా అతిక్రమములను. ఈశ్వరులకు మనకేం గుర్తొస్తాయి? ఆపోజిట్ కదా. 7వ వచనం 6వ వచనంలో ఉంటుంది, 6వ వచనం 7వ వచనంలో ఉంటుంది. కొన్నిసార్లు 6వ వచనమే మనకు మిస్ అవుతుంది. దేవుడు మన పాపాలు, బాల్య పాపాలంట, యవ్వన పాపాలు, మధ్య వయసు పాపాలు, పెద్ద వయసు పాపాలు, చివరి పాపాలు, పడకలో ఉన్నప్పుడు పాపాలు, ఈ పాపాల యొక్క లిస్ట్ కేటలాగ్ చూస్తే బహుశా అంతం లేదనుకుంటా. ఇక్కడ రాయబడిన మాట కరుణాతిశయం. కృప ఆరంభం, కరుణ అంటే కనికరం అని అర్థం, మర్సీ. అది మనల్ని నడిపిస్తుంది, కరుణించబడుతూ ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడింది, రోమాలో పౌలు అంటాడు, ఎవరిని నేను కరుణిస్తానో వాడిని నేను కరుణిస్తే, ఎవరిని మీరు జాలి పడుతున్నావు వాని మీరు జాలి పడతా. కనికరించబడిన వాని ఎందు ఏమీ లేదు, కానీ కనికరించు దేవుని ఎందే సమస్తం ఉంది. ఆయన కనికరమందు ఐశ్వర్యం, రిచ్ ఇన్ మర్సీ. ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ ఇన్ గ్రేస్ బట్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ మర్సీ. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు మాత్రమే కాకుండా కనికరములో కూడా ఐశ్వర్యవంతుడు. ఆయన కనికరించినాడు కనుకనే మనం ఇక్కడ దాకా వచ్చినాం.
మనం రక్షణ పొందిన తర్వాత కనికరము ఏం చేస్తుందంటే, రక్షణ పొందిన తర్వాత యాత్రను కొనసాగించడానికి హేతుగా మారుతుంది. ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలాగో అలాగే దేవుడికి ఒకవైపు కరుణ, ఒకవైపు కృప. గ్రేస్ ఆన్ వన్ సైడ్, మర్సీ ఆన్ అదర్ సైడ్. ఈ కృప ద్వారా మనం రక్షణ పొందినాము. ఈ కనికరం ద్వారా ఏంటంటే, పాపం చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు కనికరమంద ఐశ్వర్యవంతుడైన దేవుడు మనల్ని రక్షించి కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే గుడ్డివాడు దారెంబడికి ఆకలేస్తున్నాడు, దావీదు కుమారుడా హ్యావ్ మర్సీ ఆన్ మీ, నన్ను కనికరించు యేసయ్యా. రక్షణ పొందిన తర్వాత నేను ఒక్క పాపం కూడా చేయలేదు, యేసు ప్రభు కనికరమే నేను కోరుకోలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? విచిత్రం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఎక్కువ ఉంటాయి. కరం రక్షణ పొందిన తర్వాత ఎక్కువైంది, కనికరం రక్షణ పొందిన తర్వాత ఎక్కువైంది. అందుకనే మనం ఇక్కడ దాకా వచ్చినాం. ఒకవేళ కరం లేకపోతే ఏమైద్ది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ obtain ద మర్సీ? నేను రక్షణ పొందినాను, అబద్ధం చెప్పకూడదు, చెప్పినాను, ఇప్పుడు కనికరం పొందలేదు, అయితే ఏమైద్ది? ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆన్ డైలీ బేసిస్. ఎవరో ఫోన్ మాట్లాడకూడదు అనుకున్నాం, మాట్లాడినాము. లేకపోతే లిఫ్ట్ చేయాలని అనుకున్నాము, చేయలేకపోయినాం. కొన్నిసార్లు చేయకుండానే నేను చాలా పని మీద ఉన్నాను, చేయలేకపోయామని చెప్తూ ఉంటాం. ఇలాంటి కవరేజ్ ఏరియాలు, మామూలు 5G కవరేజ్ మనం చేస్తుంటాం కదా. మరి ఇవన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏంటి? ఇవన్నీ అలాగే ఉంటే ఎలాగా? ఇవన్నీ కనికరించబడకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అందుకే క్షమాపణ కోరి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి వస్తున్నాం. ఇలాగ రావచ్చు అంట కదా, ఎట్లయినా జీవించవచ్చు అంటే అటు కాదు. పరిస్థితిని బట్టి తప్పుగా మానవరీత్యా చేసిన పొరపాట్లకు ఎబ్రీ 4:16 ప్రకారం సమయోచితమైన సహాయము పొందినట్లు ధైర్యముతో కనికరించబడి కృపాసనము చేరదు. నో మర్సీ, నో ప్రేయర్. మనం కనికరించబడకపోతే కృపాసింహాసనం చేరలేము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. కరుణాతిశయం అంటే అర్థం ఏంటంటే, మనం రక్షణ పొందిన తర్వాత అనుదినము జరుగుతున్న పొరపాట్ల విషయమే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని కనికరించబడుతున్నాం. అందుకే తార్సువాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత రాసిన, పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికాడను, అయినా నేను కనికరించబడుతుంది. ఆయన కనికరమే మనల్ని ఇప్పటిదాకా నడిపించింది, ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చింది. అందుకే నా పాపానికి జ్ఞాపం చేసుకోవద్దు ప్రభు మన పాపాలకు జ్ఞాపం చేసుకుంటే ఎవరుంటారు? ఎవరు నిలబడతారు? ఎవరు ఆయన దగ్గరికి వస్తారు? నీవు దృష్టి పెట్టి చూడగా నీ ఎదుట నిర్దోషిగా నిలబడగలవాడు ఎవడు? అందుకే ఆయన కరుణాతిశయమును మన పక్షాన చూపించిన కృపాసనము దగ్గరికి ప్రార్థన చేయటానికి వస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా యేసుప్రభువా నన్ను క్షమించుము అని నోట్లో నుండి తండ్రి, అబ్బా, నాయన అనే ఆత్మను ప్రభు ఉంచిన. అది కరుణాతిశయం. యెహోవాను బట్టి నేను అతిశయింతును. 3వ చూస్తామా? కీర్తనలు 66:3, Psalm 66:3. ఇలాగ దేవునికి స్తోత్రములు చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చేదరు. 3వ అతిశయం ఏంటి? బలాతిశయము. బలాతిశయం అంటే మన బలం కాదు. మన బలం అంటే చూస్తామంటే చూస్తాం, బయటికి రా అంటే బయటికి రా, అది కాదు. అది భౌతికమైన బలము. 4 ప్యాక్ 6 ప్యాక్ ఇవన్నీ భౌతికమైన బలాలు, అది కాదు బలం అంటే. ఆత్మీయంగా బలం అంటే అర్థం ఏంటంటే, పాపము చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఉండటానికి, లోక ప్రకారంగా జీవించడానికి అవకాశం ఉన్నా కూడా లోక ప్రకారంగా జీవించకుండా యేసు వలె జీవించడానికి, సైతానికి లోబడే అవకాశం ఉన్నా కూడా లోబడకుండా యేసుకు లోబడటానికి. రోమపత్రికలో రాయబడింది, పూర్వం మీరు పాపమునకు దాసులై ఉంటారు. యు ఆర్ స్లేవ్స్ టు ద సిన్ బట్ యు ఆర్ నౌ స్లేవ్స్ టు ద రైచియస్నెస్. ఇప్పుడు నీతికి దాసులైతేరి. అబద్ధం చెప్పుకోకుండా ఉండడం బలం, పాపం చేయకుండా ఉండడం బలం, మోసం చేయకుండా ఉండడం బలం, దగా చేయకపోవడం బలం, అన్యాయం చేయకపోవడం బలం, నోరు వేసుకుని పడుకోకుండా బలం. ఇవన్నీ ఆత్మీయమైన బలాలు. ఇది లోకానికి ఏంటంటే ఇది బలహీనత. అంటే వాడు చేతగానోడు, నోరు రాదు, మాట్లాడేకి రాదు, ఏం లాభం లేదు, వీళ్ళంతా ఉపయోగం లేదు. అది లోకం మాట్లాడే భాష. ప్రభు మాట్లాడే భాష. ప్రభు బలాఢ్యుడు. దావీదు లాంటి బలవంతుడికే దేవుని బలం అవసరమైంది. దావీదు బలంలో మనకు వెంట్రకంతా విస్మంత కూడా లేదు. ఉందంటారా?
దావీదు అంత బలం కలిగిన వాడు, గొర్రెలు కాస్తున్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడే సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా గడ్డం పట్టుకొని చీల్చినాడు. వాట్సాప్లో కాదు, వాస్తవ జీవితంలో. గొలియాతును వడిసెలరా ఒక్క రాత్రితో చంపేసినాడు. అలాంటి బలాఢ్యుడు 18వ కీర్తనలోకి వచ్చిన తర్వాత, యెహోవా నా బలమా. విల్లు నీ బలం కాదా? వడిసెలు నీ బలం కాదా? రాయి నీ బలం కాదా? నైపుణ్యత నీ బలం కాదా? సింహాల లాంటి దాన్ని ఓడించిన గొలియాతు లాంటివన్నీ చంపే అవి కాదా నీ బలము? నా బలం యెహోవాయే. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అందుకే పౌలు అన్నాడు తిమోతికి రాస్తూ, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు. ఇప్పుడు మనల్ని ఆయన బలాతిశయంగా చేసినాడు. అందుకే పాపం వైపు ఇక జోలు లేకుండా, పాపం వైపు మళ్ళకుండా, అది మనలో కలిగింది కాదు, ప్రభు ఇచ్చిన కృప, ప్రభు ఇచ్చిన బలం. రెసిస్టింగ్ ద సిన్. అందుకే బైబిల్లో రాయబడింది, రెసిస్ట్ ద సిన్. పాపమును ఎదిరించి, ఎప్పటిదాకా ఎదిరించాలా? రక్తము కారునంతగా. లోకస్తునికి ఎదిరింపు ఉండదు. ఎందుకంటే లోకస్తునికి పాపం అంటేనే తేడా తెలియదు. అన్నీ ఒకటే అంటాడు. ఏమన్నంటే కల్చర్ అంటాడు, ఇది దినాల్లో ఫ్యాషన్ అంటాడు, సివిలైజేషన్ అంటాడు లోకం. అయితే బైబిల్ అది ఒప్పుకోదు. బైబిల్లో కల్చరు, సివిలైజేషన్, ఫ్యాషన్, ఫార్మాట్ ఇదంతా ఏం లేదు. ఓన్లీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు వలె జీవించటం. ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈజ్ సిన్. దానికి వెలపట్టు ఉండేదంతా పాపం. ఇప్పుడు ప్రభు మనకు ఆ బలం ఇచ్చినాడు. అందుకే పాపాన్ని జయించడానికి, ఇప్పుడు ఎవరైనా మీరు సినిమాలు చూస్తున్నారని పిలుచుకుపోయినా డబ్బులు ఇచ్చినా కూడా చూడలేరు. అంటే అందరిని గురించి కాదు, కొంతమందిని గురించి చెప్తుంది. సీరియల్ చూడండి అని చెప్పిన, తిట్టండి అని చెప్పిన, అందరిని గురించి కాదు. ఇవన్నీ కొంతమంది విశ్వాసుల గురించి మాత్రమే. వాళ్ళని తిట్టరేపోండి బ్రదర్ అంటే తిట్టరాలేరు. వాళ్ళని తిట్టించుకొని మౌనంగా వచ్చారు అంటే, మీరు తిట్టలేకపోయారా, నోరు లేదా మీకు అని వేరే వాళ్ళు అన్నాక కూడా మౌనంగా ఉంటారంటే అదేమనుకున్నారు మీరు? బలహీనత కాదు, ప్రభువు ఇచ్చిన బలం. ఈ బలశూరుడు మాత్రమే పని చేయగలడు. దావీదు అలాగ చేశాడు. ప్రభు మనకు ఆ బలం ఇచ్చినాడు. అందుకనే యేసు నువ్వు దిగిరా, నీ సంగతి చూస్తున్నావు ఎలాంటాడు అని అంటే బైబిల్లో రాయబడింది, ఆయన మౌనముగా ఉండెను, నోరు తెరవలేదు. అదే బలం. ఆ బలాతిశయాన్ని ఆయన మనకు అనుగ్రహించిన. ఇప్పుడు దాకా 3 అతిశయాలు చూసిన. మొదటిది ఏంటి? కృపాతిశయం. రెండవది ఏంటి? కరుణాతిశయం. మూడవది ఏంటి? బలాతిశయం. యెహోవాను బట్టి నేను అతిశయించేది. నా అతిశయానికి కారణాలు ఇవి. ఇవన్నీ మనం బోర్డు పెట్టి బయట చెప్పామనుకోండి, ఏంటంత ఎర్రోళ్ళు మాదిరి ఉన్నారు, తిక్కోళ్ళ మాదిరి ఉన్నారు. అతిశయానికి ఇది కారణమా? మీ కులము, మీ డబ్బు, మీ చదువు, మీ అందము, మీ గౌరవము, మీ పేరు ప్రఖ్యాతులు, బంగారం, వజ్ర వైడూర్యం, మరకత మాణిక, నీళ్ళలు, కెంపులు, పచ్చలు, ఇవన్నీ మీ అతిశయానికి హేతువులు కదా? కాదు. అవన్నీ పౌలు భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే పెంటతో సమానముగా ఎంచుకునే భక్తులు యేసును బట్టి అతిశయిస్తారు. పెంటను బంగారంతో సమానంగా ఎంచుకునే భక్తులు లోకాన్ని బట్టి అతిశయిస్తారు. 4-5 చూసి ముగిస్తామా? పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం. Song of Solomon, chapter 2, verse 5. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఈ ప్రేమ అనేదే యూజువల్గా మనకు అర్థం కాని దైవికమైన సంగతి. ఇది మనుషుడు అనుకునే ప్రేమ కాదు. మనుషుడు అనుకునే ప్రేమ అయితే అర్థమవుతుంది. ఇది దైవ ప్రేమ. 1 యోహాను 4:8, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే 5వ అధ్యాయం రోమపత్రికలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ ఈజ్ లవ్, బట్ ద అదర్వైజ్ ఈజ్ నాట్ కరెక్ట్. లవ్ ఈజ్ గాడ్ అనేది ఇన్కరెక్ట్. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ దేవుడు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని సుగుణాల సంపదలో, రాశిలో ఒక భాగం, ఒక గింజ. ప్రేమ, నీతి, సమాధానం, సంతోషం, సాత్విక, దీర్ఘశాంతి, ఇవన్నీ సుగుణాల సంపద. అవన్నోట్లో ప్రేమ అనేది ఒకటి. ప్రేమ అనేది అర్థం కాకపోతే ప్రేమ అనేది దేవుడు అనుకుంటే మిగతా సంగతులన్నీ ఏంటి? ఆయన ప్రేమ మనల్ని వశపరిచింది. అందుకే శిలువ ప్రేమ ద్వారా మనం పట్టుబడి, శిలువ రక్తం ద్వారా కడగబడి, ఆ ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లే అనుభవంలోనికి తీసుకురాబడ్డా.
ఆ సిలువ ప్రేమను చూసిన వెంటనే లోకం యొక్క ప్రేమలు ఏది దాంతో కనీసం విసుమంత కూడా ఎన్నికైనవి కాదు. ఆ ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమించినాడు కనుకనే సిలువలో మానవుడు దేవుడు మానవుడిగా మన శిక్ష భరించాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా స్వస్థత లేని మన జీవితాల కొరకు ఆయన కూడా కొంచెమైనా స్వస్థత లేకుండా గాయపరచబడి సిలువలో రక్తము కార్చి బైబిల్ సెలవిస్తుంది ఆయన గుర్తించడానికి వీలు లేనంత వికారుడుగా మార్చబడ్ను. స్వరూపమైనను సొగసైనను ఆయన యందు లేదు. ఆ సిలువ ప్రేమకు మించిన ప్రేమ లోకములు ఇప్పటిదాకా లేదు, ఉండబోదు. దీన్నే బైబిల్ అంటుంది శాశ్వతమైన ప్రేమ, వాడబారని ప్రేమ, నిత్యమైన ప్రేమ, పరలోక ప్రేమ, క్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపిని పరలోకానికి కడిగి శుద్ధీకరించి తీసుకుని వెళ్ళే ప్రేమ, పాపితో పాటు మరణం దాకా వచ్చే ప్రేమ. ఆ ప్రేమ సిలువ ద్వారా మనము రుచించే అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. యెహోవాను బట్టి నేను అతిశయించేది. 5వ చూసి ముగిస్తామా? 15వ అధ్యాయం నిర్గమకాండం, నిర్గమ 15 7వ వచనం. నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన యెహోవాను బట్టి నేను అతిశయించేదను. ఏ అతిశయము? మహిమాతిశయము. మహిమకు దూరమైన మనము, మహిమను కోల్పోయిన మనము, మహిమకు వెలుపటున్న మనము మహిమా రాజ్యములోనికి తీసుకొని రాబట్ట కొరకాయ మహిమా స్వరూపిణి యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యోహాను 17:4 ప్రకారము, తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన మహిమను బట్టి ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము మహిమలోనికి వచ్చినాం, మహిమగల సంఘములోనికి వచ్చినాం. వదిన ప్రభు మహిమతో రాబోతున్నాడు. ఈ క్షయమైన దేహం మహిమగల దేహాన్ని సంతరించుకుంటుంది. ఆ మహిమారాజ్యములు ఉంటాం. మహిమా మకుటధారుడైన యేసును మహిమరాజ్యంలో చూస్తూ ఆ సదాకాల మహిమలో ఉండట కొరకు ఆయన మనల్ని పిలిచినాడు. మట్టి పొరుగుకు మహిమను అనుగ్రహించట కొరకై మహిమాస్వరూపిణి యేసు ప్రభు వారు సిలువలో మన పాపాలు మోసుకొని పాపముగా చేయబడ్డాడు. ఇంతకు మించిన ప్రేమ ఎక్కడుంది? దావీదు గుహలో ఉన్నప్పుడు 34వ కీర్తన రాసేటప్పుడు యెహోవాను బట్టి అతిశయిస్తున్నా అన్నప్పుడు యేసు ప్రభుని గురించి ఈ ప్రవచనం తెలుసు కానీ అక్షరము తెలియదు. ఆయన క్రిస్మస్ ప్రవచనం తెలుసు, మెరీ క్రిస్మస్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన అంతకుముందే ఉన్నాడు. ఆయనకి యేసుప్రభు యొక్క జీవనం తెలుసు కానీ అక్షరం తెలియదు. యేసుప్రభు బోధలు, యేసుప్రభు సిలువ, మరణము, భూస్థాపన, పునరుత్థానం, రక్త శక్తి ఆయనకి ప్రవచనం తెలుసు కానీ మనకు అక్షరము అనుభవం తెలుసు. క్రిస్మస్ అంటే మనకు తెలుసు, యేసుప్రభు బోధలు అంటే తెలుసు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, కృప అంటే మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త శక్తి ఏంటో మనకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే అనునిత్యము పడిపోయి తిరిగి లేస్తున్న మనం యేసుప్రభు యొక్క రక్తాన్ని, ఆ శక్తిని, ఆ ప్రోక్షణను ఎక్కువగా అనుభవించిన వారు. ఆ కారణం చేత ఆయన సాన్నిధ్యంలో చేరి పాత నిబంధనలో యేసు యొక్క కార్యాన్ని అనుభవపూర్వకముగా ఎరగనప్పుడే దావీదు యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను గుహలోనే దేవునికి సంకీర్తన చేయగలిగితే, కొత్త నిబంధనలో యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చి పాపులమైన మమ్మల్ని కరుణించు ప్రభు అని కేకలు వేసినప్పుడు ఆయన కరుణ పాత్రలమై ఆయన మనల్ని రక్షించుకొని కాపాడి భద్రపరిచి ఇంతవరకు సహాయం చేసి ఆయన యందు అతిశయించేటట్లు చేసి మహిమలోనికి తోడుకొని వచ్చి మహిమ రాజ్యంలోనికి పిలిచిన మహిమగల యేసు కొలస్సీ 1వ అధ్యాయం ప్రకారం క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ ప్రభుతో దినాన్ని మనం మహిమలో సదాకాలం ఉంటామనే అనుభవంలోనికి తోడుకొని వచ్చిన పాత నిబంధన భక్తులే యేసుని ఇంత ఆరాధిస్తే కొత్త నిబంధనలో మనము ఇంకెంత ఎక్కువగా ఆరాధించాలి. ఆయన పాదములు ఎదుట సాగిలపడి యెహోవాను బట్టి ఆనందిస్తూ 5 అతిశయాలు చెప్పాం కదా. మొదటిది కృపాతిశయం, రెండవది కరుణాతిశయం, మూడవది బలాతిశయం, 4వది ప్రేమాతిశయం, 5వది మహిమాతిశయం.
ఆ ప్రభు పాదముల ప్రణతిల్లి మన ఆరాధనల సింహాసనం మీద ఆ యేసునాథుని ఆశీనుంచేదుముగాక.